ఏపీ లిక్కర్ కేసులో సిట్ అరెస్ట్ చేసిన కీలక నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచబోతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తరలించనున్నారు. రాత్రంతా ఇద్దరిని సిట్ ఆఫీసులోనే ఉంచారు. నిన్న వారిని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించిన సిట్ రాత్రి కూడా వారిని విచారించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇవాళ ఇద్దరికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులుగా ఉన్న జగన్ మాజీ వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిని సిట్ నిన్న ఉదయం నుంచి 9 గంటల పాటు విచారించారు. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ లిక్కర్ స్కామ్ లో వీరి పాత్రపై స్పష్టత తీసుకున్న తర్వాత ఇద్దరిని అరెస్టు చేసినట్టుగా ప్రకటించింది. వీరిద్దరి అరెస్టులో లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 7కు చేరింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుందారు. ఇక ఇప్పుడు వీరి అరెస్టు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సిట్ కార్యాలయంలో 3 రోజులుగా జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిలను సిట్ అధికారులు విచారించారు. 3వ రోజైన నిన్న సిట్ విచారణకు హాజరైన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిను సిట్ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ కేసులో వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక సిట్ అధికారుల ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు ఇవ్వలేదు. పలు డాక్యుమెంట్లు వీరు ముందు ఉంచి ప్రశ్నించగా తమకు సంబంధం లేదని, గుర్తు లేదని సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం. ఇక ఎవరో తమ పేర్లు చెబితే కేసులు ఎలా పెడతారంటూ ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక సిట్ బృందం వందల కొద్ది ప్రశ్నలు వేసినా ఇద్దరూ మాత్రం నోరు మెదపడం లేదంటూ సమాచారం. అయితే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం సిట్ అధికారులకు కలిసొచ్చింది. ఏపీ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి పిటిషన్ కొట్టివేయడంతో సిట్ అధికారులు విచారణ ఎదుర్కొంటున్న వీరికి షాక్ తగిలింది. ఇప్పటికే ఈ కేసులో బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసిన పోలీసులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు నిరాకరించడంతో వీరి అరెస్ట్ సులభతరమైంది. ఇక ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి మే 16వ తేదీ వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని మాత్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు 3 రోజులుగా విచారిస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో A33 నిందితుడిగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్ట్ అయ్యారు. A31, A32గా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని రాత్రి అరెస్టు చేసినట్లుగా ప్రకటించారు సిట్ అధికారులు.